ఏలూరు జిల్లా భీమడోలులో శ్రీ మాధురి జూనియర్ కళాశాల 3వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా మంత్రి కొలుసు పార్థసారథి, ఆప్కా చైర్మన్ గండి వీరాంజనేయులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. విద్యార్థులకు క్రమశిక్షణ, నైతిక విలువలే ఉన్నత భవిష్యత్తుకు మార్గాలని మంత్రి సూచించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించగా ప్రతిభావంతులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్స్ అశోక్, బాలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో మేము వస్తామనే అభూత కల్పనలతో అధికారుల్ని, ప్రతిపక్ష కార్యకర్తల్ని బెదిరించడానికి ప్రయత్నం చేస్తుందంటే ఆ రాజకీయ పార్టీ ఏంటో కూడా ప్రజలను కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ఈ రాష్ట్రం విధ్వంసం అయినా పర్వాలా, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోయినా పర్వాలా, కానీ మేము అధికారంలోకి వచ్చేస్తామని చెప్పేసి చెప్తున్నారుగా, లేక కేవలం రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి అధికారులకు బెదిరించి అధికారులకు రావాలనుకుందో వీళ్ళని కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. 151 సీట్ల నుంచి 11 సీట్లకి దించేసినా కూడా ఇంకా ఆలోచన మార్చుకోకుండా, బుద్ధి మార్చుకోకుండా మాట్లాడతాం. వీళ్ళంతా కూడా అర్థం చేసుకుంటామని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు వారి లక్ష్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో అరాచక పరిస్థితులు సృష్టించి భవిష్యత్తులో మేము వచ్చేసి అన్నింటినీ నాశనం చేసేస్తామని అభిప్రాయం కల్పించి ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకపోవటం మూలంగా కొత్త పరిశ్రమలు కానీ ఇవన్నీ రాకపోతే యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు లభించవు, ఒక అలజడి పరిస్థితులు సృష్టించాలనేది మరి ఈ పార్టీ, ప్రతిపక్ష పార్టీ యొక్క లక్ష్యం చెప్పేసి మనం చేస్తాం.